రుణమాఫీ విషయంలో ఒక్క అడుగు కూడా వెనక్కి వేసేదే లేదు అన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో జరిగిన రైతులకు నిధుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 1,00,000 కూడా మాఫీ చేయలేని కేసీఆర్ పార్టీ తమపై బురద వేయడం దారుణమన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు ఎక్కడెక్కడైతే చేపడుతున్నామో ఆ పరిసర ప్రాంతాల్లో భూములు ఇచ్చినటువంటి ప్రజలందరికీ సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ నిధులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వారికి నిధులు విడుదల చేసేటువంటి కార్యక్రమంలో ఈరోజు ఇందిరమ్మ రాజ్యం ఉందని చెప్పడానికి ఇది ఉదాహరణగా నేను మీ అందరి దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి 5 సంవత్సరాలు కూడా చేయనటువంటి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 15 రోజుల్లోనే 18,000 కోట్ల రూపాయల రైతుల అకౌంట్లో వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నిజంగా దెయ్యాలు వేదాలు ఒల్లిచ్చినట్టుగా ఉంది. ఇది నవ్వాలో ఏడవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. అంతేకాదు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తాం, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పాం. ఈనాటికి కూడా నిలబడి నిటారుగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా మరొకసారి ఇక్కడి నుంచి కూడా నేను చెప్తా ఉన్నాను, 2 లక్షల వరకు రుణమాఫీ చేసే కార్యక్రమంలో మేము ఒక్క అడుగు కూడా వెనక్కి వేయం.